సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో ఆద్యంతం అధికారులతో నారాయణ గారితో పాటుగా కన్నబాబు గారు, మిగతా లోకేష్ గారు అందరూ కూడా వెళ్ళటం జరిగింది. మరి సింగపూర్ని అంతకుముందు రాజధాని విషయంలో, అమరావతి విషయంలో వాళ్ళు అన్నిటికీ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా 2014 నుంచి 19 చేశారు. తర్వాత మాస్టర్ ప్లాన్, అమరావతి మాస్టర్ ప్లాన్ కూడా ఉచితంగా ఇచ్చారు. అదే సమయంలో సింగపూర్ లాంటి నగరాన్ని, అమరావతిని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అనేక ఆకాంక్షలు, అనేక ప్రాజెక్ట్స్లు చూసాం. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. సింగపూర్ని దోషులుగా చిత్రీకరించింది. అది తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని కూడా అనేక విమర్శలు చేసింది. మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఈ సింగపూర్ పర్యటనలో ఈ 4 రోజుల్లో మరి ఎన్ని ఒప్పందాలు తీసుకొస్తారు, మరి అమరావతిని సింగపూర్ లాగా తీర్చిదిద్దుతాడంటే ఆ దిశగానే అడుగులు పడుతున్నాయనంటే స్పష్టంగా మనకు కనపడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, 4.5 దశాబ్దాల అనుభవం, హైదరాబాద్లోని అంతర్జాతీయ నగరాన్ని రూపొందించాడు. మరి అటువంటిది అమరావతిని తీర్చిదిద్దలేదంటే డెఫినెట్గా తీర్చిదిద్దుతారు. దానికి కావాల్సింది, ఎందుకంటే ఆ రోజున ఆయన ఒక ముందు చూపుతో సీడ్ క్యాపిటల్లో కూడా సింగపూర్ మాస్టర్ ప్లాన్స్ ఉంటే కనుక పరిశ్రమలు రావచ్చున్న ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేశాడు. అది కూడా వైసీపీ వాళ్ళు చేయలేకపోయారు. మరి ఇప్పుడు చేసిన తప్పు, గతంలో సింగపూర్ ప్రభుత్వాన్ని అవమానించిన దానికి క్షమాపణ కోరి స్వయంగా వాళ్ళ కుమారుడితో పాటు యావత్ యంత్రాంగంతో పాటు ఈరోజు సింగపూర్లో పర్యటిస్తున్నారంటే ప్రతి అక్కడ రోడ్లు, పార్కులు, డ్రైనేజ్ సిస్టమ్స్, సింగపూర్ నగరం ఏ విధంగా అంతర్జాతీయ నగరంగా రూపాంతరం చెంది అక్కడ ప్రజలు ఏంటి, స్థితిగతులు ఏంటి, అక్కడున్న 40,000 మంది తెలుగు వాళ్ళ పరిస్థితి, అంటే 40,000 మంది తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారంటే మరి దాన్ని బట్టి సింగపూర్ ఏ విధంగా ఆదర్శవంతమైన అది దేశంగా రూపాంతరం చెందుతూ మనం తెలుసుకోవచ్చు. ఆ దేశ అధ్యక్షులతో పాటు అందరూ కూడా మొదటి నుంచి కూడా భారతదేశంతో దౌత్య సంబంధాలు బాగుంటాయి. కాబట్టి ఈ సింగపూర్ పర్యటనల ద్వారా డెఫినెట్గా ఆగిపోయిన ప్రాజెక్ట్స్ని, మన ఆంధ్రప్రదేశ్ మీద గతంలో పడిన ఇబ్బందులన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళు కూడా వాళ్ళ అధికారులంతా స్వయంగా ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. ఐటీ కంపెనీలు కావచ్చు, సింగపూర్ ఆదర్శంగా ఏ విధంగా నిర్మితమైంది అనే ఫీల్డ్ విజిట్ చేసి ఒక కన్సాలిడేటివ్గా, ఒక ఆర్గనైజింగ్గా ఏర్పడి ఒక పెట్టుబడులు పెట్టడానికి ఏదైతే ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయో, ఆగిపోయిన గత 5 సంవత్సరాలు ఆగిపోయినాయి అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం నభూతో నా భవిష్యత్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనకి మోదీ గారు అండదండలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి సపోర్టు ఉంది, లోకేష్ గారి కుమారుడు మోస్ట్ యంగ్ లీడర్గా ఎమర్జ్ అయ్యి యువకులందరూ రూపాంతరం చెందిన ఐటీ మినిస్టర్గా ఉన్న లోకేష్ గారు ఉన్నారు, యావత్ యంత్రాంగం ఉంది. కాబట్టి ఆయన కన్న కలలు ఏదైతే అమరావతిని సింగపూర్గా తీర్చిదిద్దగలరా అంటే 100% రాబోయే 5 సంవత్సరాలు కాకపోయినా ఇంకొక 5 సంవత్సరాలు, అంటే ఒక 10 ఇయర్స్లో డెఫినెట్గా ఆ దిశగా అమరావతి రూపాంతరం చెందుతుంది అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఆ విధంగా సుస్థిరమైన ప్రభుత్వం రాబోయే 15 సంవత్సరాలు మాదే అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి ఒకవైపు ఏమో ఈ ప్రభుత్వాన్ని దించేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి ప్రజల్లో మనసులో ఏమున్నది, ప్రజలు వీళ్ళు ఈ కూటమి ముందుకు తీసుకెళ్ళగలదా అనే ఆకాంక్షని రోజు రోజుకి నెరవేరుతుందంటే ఒకవైపు పోలవరం పనులు కూడా 2027 పూర్తి అవుతుందని చెప్పి అమిత్ షా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మన ఆంధ్ర జీవనాడు పోలవరం పూర్తి అయితే కనుక డెఫినెట్గా కూటమి నమ్ముతారు. అదేవిధంగా అమరావతి పనులు 24 అవర్స్ రోజు 7,000 మంది పనిచేస్తున్నారు. అది కూడా పూర్తయ్యే అవకాశాలు కనపడుతుంది. రోడ్డు కనెక్టివిటీ వస్తుంది. రోడ్లు కూడా గతంలో అస్తవ్యస్తమైంది, రోడ్లు వస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. ఉద్యోగులకు 1వ తారీఖే 5వ తారీఖులో జీతాలు వస్తున్నాయి. 1వ తారీఖు పెంచిన పెన్షన్లు వస్తున్నాయి. తర్వాత ఆడవాళ్ళకి ఉచిత బస్సు అనేది రేపు ఆగస్టు 15 నుంచి అంటున్నారు. 6 గ్యారెంటీలు ఇంకో 2 మిగిలి ఉన్నాయి రైతులకి. అవి కూడా చేస్తే కనుక వీళ్ళు అనుకున్నట్టు రాబోయే దశాబ్దం ఈ కూటమి అధికారంలో ఉంటుంది అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు. మరి చూడాల కాలం ఏమి నిర్ణయం తీసుకుంటుంది.